హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్ అడ్వకేట్. చాలామంది భర్తకు సంబంధించినటువంటి ఆస్తిలో భార్యకు పిల్లలకు ఎంత వాటా ఉంటుంది, అసలు హక్కు ఉంటుందా లేదా అనేటటువంటి చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక వీడియో చేయమని కూడా చాలామంది అడిగారు. ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోండి, భర్త సంపాదించినటువంటి ఆస్తి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద తను బతుకున్నంత కాలం భార్యకు కానీ కొడుకులకు కానీ బిడ్డలకు కానీ ఏ రకమైనటువంటి అధికారం ఉండదు అనేది చట్టం చెప్తుంది. భర్త తన జీవితకాలంలో సంపాదించినటువంటి ఒక ఆస్తిని తను బతుకుండగా ఆస్తి భార్యకు చెందాలనా, కొడుకు చెందాలనా, బిడ్డకు చెందాలనా, లేకపోతే ఆస్తి ఎవరికి చెందాలా అనేటటువంటిది దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి ఒక పూర్తి హక్కు ఆ భర్తకు ఉంటుంది. ఆయన జీవితకాలంలో ఏదైనా విల్ నామాలు అంటే విల్ డీడ్స్ రాసినటువంటి విల్ డీడ్స్ ద్వారా ఆస్తి సంబంధిత వ్యక్తులకు వెళ్ళిపోద్ది. ఒకవేళ భర్త లేదా ఒక తల్లి తండ్రి మరి తన జీవితకాలంలో సంపాదించినటువంటి ఆస్తిని ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే దాన్ని డెయిడ్ ఇంటెస్టేట్ అనే పేరుతో పిలుస్తారు. ఆ రకంగా చనిపోయిన తర్వాత అతనికి ఉండేటటువంటి భార్య, కొడుకు, బిడ్డలు లేదా తల్లిదండ్రులందరికీ కూడా సమానమైనటువంటి ఒక వాటా ఆ యొక్క చనిపోయిన తర్వాత మాత్రమే చెందుతుంది అనేటటువంటిది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 క్లియర్గా డైరెక్షన్స్ ఇస్తాము. అయితే వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు ఉంటాయి. ఒక తండ్రికి, ఒక భర్తకి తన తండ్రి లేదా తాత నుంచి, పూర్వీకుల నుంచి ఏదైనా ఒక ఆస్తి సంక్రమిస్తే ఆ ఆస్తి మీద పూర్తి అధికారం, వీలునామా రాసే అధికారం కానీ లేదు కొడుకులు బిడ్డలకు తెలియకుండా దాన్ని అమ్మే అధికారం కానీ ఒక తండ్రికి లేదు. అట్లాంటి ఆస్తిలో తనకు పుట్టినటువంటి కొడుకులకు కానీ బిడ్డలకు కానీ జన్మతా హక్కు వస్తుంది అనేది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 చెప్తాం. అందుకనే ఈ భర్తకు సంబంధించినటువంటి ఆస్తి వారసత్వంగా సంక్రమిస్తేనే కొడుకులకు బిడ్డలకు వస్తుంది. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయినప్పుడు కొడుకులకు కానీ బిడ్డలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఈవెన్ వైఫ్ కూడా ఆస్తిలో తన బతుకున్నంత ఆస్తి హక్కు రాదు అనేది చట్టం చెప్తుంది. థ్యాంక్ యూ. మీ అవగాహన కోసం నోటీసులు పెట్టాను.